హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ వ్లాగ్స్. ఈ వీడియోలో మనం వివో G2 మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాము. దీన్ని లాంచ్ చేసిన కంట్రీ చూసుకున్నట్లయితే చైనాలో లాంచ్ చేయడం జరిగింది. డేట్ చూసుకున్నట్లయితే 19th జనవరి 2024 రోజు అయితే దీన్ని లాంచ్ చేయడం జరిగింది అనమాట. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాము. దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.56 ఇంచెస్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే ఉంటుంది. దీంట్లో రిఫ్రెష్ రేట్ చూసుకున్నట్లయితే 90 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. దీంట్లో వాడిన ప్రాసెసర్ చూసుకున్నట్లయితే మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది. ర్యామ్ చూసుకున్నట్లయితే 4GB, 6GB, 8GB ఉంటుంది. LPDDR4X ర్యామ్ని యూజ్ చేయడం జరిగింది. అలాగే స్టోరేజ్ చూసుకున్నట్లయితే 128GB, 256GB ఉంటుంది. అలాగే ఇది వచ్చేసి USF 2.2 స్టోరేజ్ అయితే యూజ్ చేయడం జరిగింది. బ్యాటరీ చూసుకున్నట్లయితే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 15 watts ఛార్జింగ్ అయితే ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది. 15 watts ఇప్పుడు ఫాస్ట్ ఛార్జింగ్ అయితే అనలేము ఇప్పుడు ఉన్న టెక్నాలజీని బట్టి. ఒకప్పుడు అనేటోళ్ళం కానీ ఇప్పుడు అలాంటిది ఏం లేదన్నమాట. కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ చూసుకున్నట్లయితే 8 MP ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే 13 MP ఉంటుంది అనమాట. దీంట్లో అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్లయితే సైడ్ ఫేసింగ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. అలాగే Android 13 మీద వస్తుంది. ఆరిజిన్ OS 3 మీద అయితే రావడం జరుగుతుంది అనమాట. దీని థిక్నెస్ చూసుకున్నట్లయితే 8.09 mm థిక్నెస్ ఉంటుంది. అలాగే వెయిట్ చూసుకున్నట్టయితే ఈ మొబైల్ ప్రైస్ ఉంటుంది కదా, బేస్ మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 4GB, 128GB ప్రైస్ చూసుకున్నట్లయితే దగ్గర 14,000 రూపాయలు అయితే పెట్టడం జరిగింది. ఇది వచ్చేసి చైనా కంట్రీలో అనమాట. చైనాలో మొబైల్స్ అంటేనే చాలా తక్కువ రేట్కు వాళ్ళు సేల్ చేస్తుంటారు. మరి ఇది ఆఫ్లైన్ టార్గెట్గా తీసుకొచ్చారా లేకపోతే ఇంకా వేరే మొబైల్స్ కన్నా పోటీగా తీసుకొచ్చారా నాకే తెలియదు. కానీ నాకు తెలిసి ఈ మొబైల్ అయితే ఆన్లైన్లో అయితే చైనాలో 100కు 99% అయితే ఎవరు కొనరు. ఎవరైనా కొనాలనుకుంటే ఆఫ్లైన్ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు కొంటుండొచ్చు. కానీ ఆన్లైన్ టార్గెట్ వాళ్ళు అయితే ఈ మొబైల్ని అయితే ఎవరు కొనరు. మిగతా వేరియంట్స్ కూడా స్క్రీన్ మీద చేస్తా, ఒకసారి చెక్ చేయండి.